నంది సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఏమైంది ఈవేళ అంటూ మంచి సక్సెస్ కొట్టి రామ్ చరణ్ కంట్లో పడి రచ్చా మూవీని తీశాడు. అది యావరేజ్ అయినా కూడా అప్పట్లో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెట్టిందని చెబుతుంటారు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నందా అంటూ ఓ మోస్తారు సినిమాల్ని తీశాడు. అయితే సంపత్ నంది దర్శకుడిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉంటూ ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో సంపత్ నంది నుంచి ఓదెలా 2 అనే సినిమా వచ్చింది. ఓదెలా చిత్రంపై ఎలాంటి అంచనాలు లేవు. సైలెంట్గా ఓటీటీలోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా హిట్ అయిన ఓదెలాకు సీక్వెల్ అంటూ రెండో పార్ట్ తీశారు. కానీ అది మాత్రం భారీ అంచనాలతో బరిలోకి దిగింది. కానీ ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ఆ సినిమాను అరుంధతి, అఖండాలను మిక్స్ చేసి తీశారని తీర్పిచ్చేశారు జనాలు. అసలు ఈ మధ్య కాలంలో మౌత్ టాక్ బాగా లేకపోతే తట్టాబుట్ట సర్దేసుకున్న పరిస్థితి వచ్చింది. అలాంటి ఓదెలా 2కి సినిమా ఘోరమైన మౌత్ టాక్ వచ్చింది. ఓదెలా 2 రివ్యూలు పర్వాలేదనిపించినా మౌత్ టాక్ మాత్రం దారుణంగా ఉందనిపిస్తోంది. దీంతో అసలు టికెట్లు తెగడం లేదు. గురువారం వర్కింగ్ డే అని చెప్పి టీం తప్పించుకోవచ్చు, కానీ ఓపెనింగ్స్ మాత్రం దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది. కనీసం చెప్పుకునే రేంజ్లో కూడా రాలేదని సమాచారం. అసలు ఇలా నాన్ వీకెండ్ రోజున సినిమా రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవడం అవసరమా అని అంతా అనుకుంటున్నారు. అసలు సినిమా అద్భుతంగా ఉంటే తప్ప జనాలు బయటకు అడుగుపెట్టి రావటం లేదు. అసలు థియేటర్లో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇక ఇలాంటి యావరేజ్ అవుట్డేటెడ్ సినిమాల్ని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఇలాంటి టైంలో ఓదెలా 2 ఎలా విజయాన్ని అందుకుంటుందో చూడాలి. బిజినెస్ జరగలేదని ఓదెలా 2 చాలా కష్టాలు పడిందట. కానీ ఆ బిజినెస్ను రికవరీ చేయడం కూడా ఇప్పుడు కష్టమని తెలుస్తోంది. ఇక ఈ మూవీ థియేటర్లో చివరగా ఎలాంటి ఫలితం వస్తుందో, ఎంత నష్టాన్ని మిగులుస్తుందో చూడాలి. డే 1 మాత్రం చాలా పూర్ కలెక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కళ్యాణ్ రామ్ సినిమా కూడా పోటీలోకి వచ్చింది. ఇక ఈ వారమైనా బాక్సాఫీస్ కళకళ్లాడుతుందో లేదో చూడాలి.